హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాష్ టెక్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి జగనన్న ట్యాబ్లో ఆల్ యాప్స్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఆల్ యాప్స్ చేసిన తర్వాత ప్లేస్టోర్ నుంచి గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే బైజూస్ కూడా మీరు అయితే ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియోని ఒక్క సెకండ్ స్కిప్ చేసినా కూడా మీకు అయితే అర్థం కాదు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1Kకి అయితే దగ్గరలో ఉన్నామన్నా. మనం 1K వచ్చిన తర్వాత ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాము. ఆ స్పెషల్ వీడియో ఏంటో కూడా మన వీడియో మధ్యలో అయితే చెప్తాను. నేనైతే ఇప్పుడు ట్యాబ్ని అయితే రీసెట్ చేస్తున్నాను. రీసెట్ చేసిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేస్తా. సో ఫ్రెండ్స్, నేనైతే ట్యాబ్ని అయితే రీసెట్ చేశాను. మీకైతే వీడియో అయితే క్లారిటీగా లేకపోవచ్చు. ట్యాబ్లో అయితే బ్రైట్నెస్ తక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు నేనైతే బ్రైట్నెస్ అయితే కొంచెం పెడతాను. సో ఇక్కడ సెట్టింగ్స్ కూడా మనం దీంట్లో ఇప్పుడైతే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ అసిబిలిటీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అసిస్టెంట్ మెనూ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ అలో అనే ఆప్షన్ అయితే ఇవ్వండి. అలో ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీకు ఇలాగైతే ఒక బొమ్మలాగా వస్తుంది చూసారా, దీనిపైన అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇలా మీరు మెనూ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. ఇలా మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన ఒక యారో మార్క్ అయితే కనిపిస్తుంది చూడండి, యారో మార్క్ పైన అయితే నొక్కండి. మీరు ఇలా 2 టైమ్స్ నొక్కిన తర్వాత రికమెండ్ ఫర్ యూ అని వస్తుంది, ఒకటి రికమెండెడ్ ఫర్ యూ అని ఒకటి వస్తుంది చూసారా, దీనిపైన నొక్కండి. ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ గో టు మోడ్స్ అండ్ రొటీన్స్ అని ఉంటుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రొటీన్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్ కింద. సో దానిపైన ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన అయితే ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ప్లస్ సింబల్, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇఫ్ యాడ్ వాట్ విల్ ట్రిగర్ దిస్ రొటీన్ అని ఒకటి వస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ స్టార్ట్ మాన్యువల్లీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ దెన్ అని వచ్చి దాని కింద యాడ్ వాట్ దిస్ రొటీన్ విల్ డూ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుంది చూడండి, ఈ యాప్స్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ అన్ యాప్ ఆర్ డూ అన్ యాక్షన్ అని ఒక వస్తుంది చూడండి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏ యాప్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే సెట్టింగ్స్, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుని డన్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ సేవ్ అని ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అని ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఒక సింబల్ లాగా కనిపిస్తుంది చూడండి బ్లాక్ కలర్లో, దానిపైన కరెక్ట్గా దానిపైన నొక్కండి. నొక్కిన తర్వాత మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లో కూడా చూడొచ్చు, బట్ మీకు యాప్స్ ఏవైతే ఓపెన్ అవ్వవు. నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డిస్ప్లేలోకి వెళ్ళి బ్రైట్నెస్ అయితే పెంచుతాను. సో ఇప్పుడు మీకైతే వీడియో అయితే క్లారిటీగా వస్తుంది. సో ఇప్పుడు నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మెయిన్ ప్రాసెస్ అనమాట. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయబాకండి. అదే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే వీడియో అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయబాకండి. స్టార్ట్ పైన ప్రెస్ చేయండి. అగ్రీ టు ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అగ్రీ టు ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది. ఫ్రెండ్స్, 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత స్పెషల్ వీడియో చేస్తాను ఉన్నాను కదా, ఆ స్పెషల్ వీడియో ఏంటంటే మీరైతే ఆల్ యాప్స్లో 3 యాప్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఆల్ యాప్స్లో గేమ్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ స్కూల్లో చెకింగ్ ఉంది, ఇలాంటప్పుడు మీరు టెక్టోర్ లాంచర్ యాప్ని ఓపెన్ చేసినట్లయితే మీకైతే 3 యాప్స్గా అయితే కన్వర్ట్ అయిపోతుంది. మళ్ళీ ట్యాబ్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆల్ యాప్స్ అయితే యూస్ చేయగలుగుతారు. చాలామంది టెక్టోర్ యాప్ ఉంటుంది కానీ అదైతే ఓపెన్ అవ్వట్లేదు ఆల్ యాప్స్లో. అది ఎలా ఓపెన్ చేయాలి అనే వీడియోని అయితే నేనైతే 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత చేస్తాను. మీరు ఆల్ యాప్స్ యూస్ చేయొచ్చు, అలాగే 3 యాప్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. వాల్పేపర్ అయితే కాదు, రియల్గా టెక్టోర్ లాంచర్ యాప్ అయితే వర్క్ అవుతుంది. అది ఎలా చేయాలో నేనైతే 1K స్పెషల్ వీడియోగా అయితే చేస్తాను. మీరు త్వరగా అయితే 1K కంప్లీట్ చేసేయండి, నేనైతే వీడియో చేస్తాను. మనకి ఇప్పుడు 831 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, చాలా దగ్గరలో ఉన్నాం 1Kకి. మీరు తెలుసుకుంటే ఎంతసేపు గైస్, తొందరగా కంప్లీట్ చేసేయండి. నేనైతే వీడియోని అయితే చేసేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక ఇద్దరికి అయితే వీడియో అయితే వెళ్తుందన్న, మీరు లైక్ చేయండి ఖచ్చితంగా.
నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది సెటప్ యువర్ ఫోన్ అని వచ్చేసి ఇక్కడ డివైస్ పాలసీ అని వచ్చిన తర్వాత కింద కంటిన్యూ అని ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన నొక్కండి. ఫ్రెండ్స్ మీకు ట్యాబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా ఇన్స్టా ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకైతే వీడియో తీసి అయితే సెండ్ చేయండి. నేనైతే దానికి ప్రాబ్లం అయితే నేనైతే మీకు వీడియో చేసి పెడతాను. నా ఇన్స్టా ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందన్న. మీకు ట్యాబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను అయితే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అన్న చాలామంది వచ్చేసరికి బైజూస్ ఇన్వాలిడ్ కూడా అంటున్నారు. దానికి వచ్చేసి నేనైతే సొల్యూషన్ కోసం అయితే వెతుకుతున్నాను అన్న. త్వరలో దొరికితే దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. ఆ బైజూస్ ఇన్వాలిడ్ కూడా తప్పిస్తే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరైతే ఇన్స్టాలో నాకైతే మెసేజ్ చేయండి. యూట్యూబ్ కామెంట్స్లో అయితే చేయబాకండి దయచేసి. ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి. ఇన్స్టాలో నన్ను ఫాలో అయ్యి నాకైతే మెసేజ్ చేయండి. ఒకవేళ అది మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంలా కనిపిస్తే దాన్ని వీడియో తీసి అయితే నాకు సెండ్ చేయండి. ఆ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ కూడా వీడియో చేసి అయితే పెడతాను. నెక్స్ట్ ఇక్కడ దిస్ డివైస్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని వచ్చేసింది. ఇక్కడ మీకు అయితే క్యాన్సిల్ సెటప్స్ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గాయస్. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. 1K చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ అప్డేటింగ్ డివైస్ అని వస్తుంది. సో గాయస్ మీరైతే కామెంట్ చేయడం, ఇన్స్టాలో మెసేజ్ చేయడం అయితే మర్చిపోబాకండి. మీరు మెసేజ్ చేస్తే నేను ప్రతిరోజు ప్రతి ఒక్క మెసేజ్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. మీకు ట్యాబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బైజూస్ ఇన్వాలిడ్ కూడా తప్పిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేసి అడగండి. ఒక్కరు మెసేజ్ చేసినా కూడా ఒక్కరి కోసమైనా వీడియో చేస్తాను నేను. తప్పకుండా మెసేజ్ చేయండి. ఏదైనా ప్రాబ్లం మీకు మెసేజ్ టైప్ చేయడం రాకపోతే మీరు వీడియోగా అయితే తీయండి. మెసేజ్ కొంచెం అర్థమయ్యేలాగా పెట్టండి అన్న. చాలామంది అయితే పెడుతున్నారు మెసేజెస్ నాకు. అదే మెసేజ్ అయితే చెప్తున్నారు కానీ అసలు ఏం ప్రాబ్లం చెప్పట్లేదు. సెట్టింగ్స్ ఓపెన్ అవ్వడం లేదు, అవి చెప్తున్నారు. ఎక్కడ ఓపెన్ అవ్వడం లేదు, నాకు అర్థం కావట్లేదు. మీరు వీడియో తీసి పెట్టినట్టయితే నాకు క్లారిటీగా అర్థమవుతుందన్న. సో ఇలా చెకింగ్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ ఆరో మార్క్ అనిపిస్తుంది, దీనిపైన నొక్కాలి గాయస్. దీనిపైన నొక్కుతూనే ఉండండి. సో మీకు ఆల్ యాప్స్ అయితే వచ్చేసింది చూడండి గ్యాస్. నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ డివైస్ పాల్స్ వచ్చిన తర్వాత కంటిన్యూ అని వస్తుంది కదా. ఆ కంటిన్యూ వచ్చిన తర్వాత మీకు ఒక ఆరో మార్క్ వస్తుంది కదా. ఇప్పుడు నేను చూపించాను చూడండి ఆరో మార్కు. దాన్ని అయితే కొంచెం ముందుగానే నొక్కుతా ఉండండి. నొక్కితే మీకు ఆల్ యాప్స్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు నాకు ఆల్ యాప్స్ అయితే వచ్చేస్తాయి. ప్లే స్టోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇలా చేయడం ద్వారా మీకైతే గవర్నమెంట్ అకౌంట్ కూడా వస్తుందన్నమాట. ఇందులోకి వెళ్ళి మీరు బైజూస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఈ గవర్నమెంట్ యాప్స్ ఉంటాయి కదా, ఈ పాఠశాల కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే సెర్చ్ చేస్తున్నా చూడండి. ఏపీ ఈ పాఠశాల అని సెర్చ్ చేస్తున్నా. ఇదైతే గవర్నమెంట్ అకౌంటు. నేనైతే ఏపీ ఈ పాఠశాల అని సెర్చ్ చేస్తాను చూడండి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చేసి చూడండి అన్నీ అయితే గవర్నమెంట్ యాప్స్ అనమాట. వైఫై మేనేజర్ వస్తుంది, సెటప్ యాక్షన్, బేటా లాంచరు, బైజూస్, తర్వాత ఏపీ డిక్షనరీ, స్విఫ్ట్ చార్టు, ఏపీ ఈ పాఠశాల, అన్ని యాప్స్ అయితే వస్తాయన్నమాట మనకి. సో గవర్నమెంట్ అకౌంట్తో పాటు మన అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఈ ఆరో మార్క్ నొక్కేసిన బయటకు వచ్చేసిన తర్వాత ఈ వైట్ కలర్లో ఇదైతే ఉంది కదా, దీనిపైన నొక్కేసి మీరు ఇక్కడ ఈ ఆరో మార్క్ మీద నొక్కి ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని చూడండి. దీని మీద క్లిక్ చేసి మీ మెయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్లేస్టోర్ నుంచి గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మీరు గవర్నమెంట్ యాప్స్ కూడా యూస్ చేస్తారు అనమాట. స్విఫ్ట్ చాట్ అవే డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీరైతే ఆల్ యాప్స్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి అన్న టిక్టాక్ లాంచరు. ఇది ఎలా ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ చేసి ఆల్ యాప్స్ ఎలా యూస్ చేయాలి అని నేనైతే వీడియో అయితే చేస్తాను. మీకు ఆ వీడియో 1K సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయిపోగానే వస్తుంది. ఫ్రెండ్స్ మీకు మర్చిపోకుండా ట్యాబ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఇన్స్టాలో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్ కాబట్టి కొంచెం వీడియో క్వాలిటీ అనేది తక్కువ ఉండొచ్చు, వీడియో కొంచెం షేక్ అవుతూ ఉండొచ్చు. పోను నేను వీడియో క్వాలిటీ ఈ సౌండ్ అనేది ఇంప్రూవ్ చేస్తాను ఫ్రెండ్స్. స్టార్టింగ్ కాబట్టి కొంచెం అలా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది. నేను పోను వీడియో క్వాలిటీ బాగా చేసి స్క్రీన్ రికార్డర్లో వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం లేదు. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. Audio Jungle.